నీ సినిమా తీలేవన్నారు, సినిమా చేసి చూపించా, రిలీజ్ చేయలేమన్నారు, గట్టిగా రిలీజ్ చేసి చూపిస్తున్నా. మరి మొదటి సినిమాకే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అని అంటే అంత డేర్ ఎలా వచ్చింది? హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో ఈ మధ్యలో కామన్ మ్యాన్ గా మొదలై ఒక యూట్యూబ్ స్టార్ ద్వారా యూట్యూబ్ మొదలెట్టి యూట్యూబ్ స్టార్ గా మారి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి ఒక మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. సో శ్రీకాంత్ రెడ్డి గారు ఏ మూవీ చేశారు ఏంటి అనేది ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయింది. సో శ్రీకాంత్ రెడ్డి గారుతో మనం ఇప్పుడు మాట్లాడదాము. వారు అంటే ఏ మూవీ చేస్తున్నారు, ఎలా ఉన్నది, దాని గురించి విశేషాలన్నీ కనుక్కుందాము. ముందుగా శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారం అండి. నైస్ టు మీట్ యూ అండి. సార్ చెప్పండి సార్, అంటే మీరు ఆగస్ట్ 2nd మీ మూవీ రిలీజ్ అవుతుంది. లారీ చాప్టర్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ 5 లాంగ్వేజెస్ సినిమా మేడం. అంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అని అన్నారు కదా. మీరు ఒక కామన్ మ్యాన్ గా ఎంటర్ అయ్యారు, అంటే మీరు సినిమా తీస్తారు అని ముందు నుంచి అనుకున్నారా? అనుకోలే మేడం, పరిస్థితులు అలా తయారు చేశాయి. అంటే యాక్టర్ అవ్వాలని వచ్చాను, సినిమాలో రావాలనే వచ్చాను. ఇంత త్వరగా అవుతానని నేను ఇమాజిన్ చేయలేదు. బికాస్ ఆ ఒక్కరోజు కూడా సమయం వదలకుండా ఓన్లీ దీనికోసమే ప్రయత్నం చేశాను. అందుకు 2 సంవత్సరాలు యూట్యూబ్ అండ్ 2 సంవత్సరాలు సినిమా చేశాను. 4 సంవత్సరాల్లో అయిపోయింది పని. అంటే ప్రీ వర్కౌట్ లాగా మీరు యూట్యూబ్ నుంచి అట్లా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారా? అంటే యూట్యూబ్ సినిమాలో డైరెక్ట్ అవకాశాలు ఇవ్వట్లేదు. మన మీద మార్కెట్ ఉండాలంటే ముందు ఫేమ్ అవ్వాలి. ఫేమ్ అయితే మనకు అవకాశం ఇస్తారు, ముందు అయితే ఇవ్వరు. అని యూట్యూబ్ ఫేమ్ అవ్వాలంటే ఆప్షన్ యూట్యూబ్ లేదా యాంకర్ లేదా ఏదైనా చేయాలి. సో అందుకు ఫస్ట్ నేను యూట్యూబ్ ద్వారా ప్రాంక్స్ మొదలు పెట్టాను. వాటి ద్వారా వచ్చిన డబ్బులు ప్రతి రూపాయి సేవ్ చేశాను అండ్ హెల్పింగ్ వీడియోస్ చేశాను. అన్ని కష్టపడ్డాను. వచ్చిన డబ్బులు ప్రతి రూపాయి కూడా పెట్టాను. ఇప్పుడు సినిమా చేశాను. లారీ చాప్టర్ ఆగస్ట్ 2nd వస్తుంది. ట్రైలర్ చూసినాను, చాలా బాగుంది. అంటే మీరు ప్రతి దాంట్లో చూస్తే, డీటెయిల్స్ లో చూస్తే, డిస్క్రిప్షన్ లో చూస్తే ప్రతి దాంట్లో మీ పేరే ఉన్నది. అంటే మ్యూజిక్ గానీ ఏది గానీ శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అని. అంటే ప్రతి దాంట్లో మీకు అంత గ్రిప్ ఉందా? అంటే మొత్తం మీరే చేసుకున్నారా? అంటే నాకు పేరు వేసుకోవాలని ఆలోచన, కోరిక అట్లాంటి ఏమి ఉండదు. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ డబ్బులు నేను పెట్టేటప్పుడు పని కరెక్ట్ గా ఉండాలి కదా. వేరే వాళ్ళకి, పెద్ద వాళ్ళకి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలి. పెద్ద టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ కి ఇవ్వాలంటే బడ్జెట్ ఎక్కువ ఉండాలి. నాకు అంత బడ్జెట్ లేదు. సో ప్రతిదీ నా లెక్కలో, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల సినిమాలు ఆగిపోతాయి, కూడా ప్రాబ్లం అవుతాయి. సో ఆగిపోకూడదు, ప్రతిదీ నా చేతిలో ఉండాలి, చాలా నెంబర్ 1 ఉండాలి, సాలిడ్ గా ఉండాలి అని ఆలోచించి ప్రతిదీ నేను క్షుణ్ణంగా నేర్చుకొని ఇంట్రెస్ట్తో చేశాను మేడం. అండ్ నచ్చుతున్నాయి పాటలు, ఎడిటింగ్, ట్రైలర్, ప్రతిదీ కూడా నచ్చుతుంది ప్రజలకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా కొత్తవి నేర్చుకుంటాను, కొత్తగా చేస్తాను. అంటే ఇది కొంచెం ఇన్స్పిరేషన్ కూడా వచ్చే వాళ్ళకు, ఎందుకంటే మీరు ఆల్రౌండర్ గా ప్రతిభ చూపిస్తున్నారు ఈ మూవీ ద్వారా. అంటే దానికి ఎంత వర్కౌట్ చేసిండ్రు? అంటే ఇట్లా చేయడానికి మీకు అంటే కష్టం కాలేదా? ఇటు డైరెక్షన్ లో చూసుకోవాలి, మీరే యాక్టింగ్ చేయాలి, మీరే కంపోజ్, ఎడిటింగ్, ఈవెన్ ఎడిటింగ్ కూడా మీ పేరే ఉంది అక్కడ. అంటే ఇన్ని చూసుకున్నారు అంటే మీకు ఎంత? ఈ 4 years లో 2 years అనేది స్టార్ట్ చేసి అన్నారు. ఈ 4 years లో అంటే మీరు అంత పట్టు ఎలా వచ్చింది అసలు? 2 ఏళ్ళు యూట్యూబ్ చేశాను మేడం. దాని ద్వారా కెమెరా గురించి కొంచెం ఐడియా ఉంది. అండ్ మన డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చాను చెన్నై లయోలా కాలేజ్లో. తర్వాత సినిమాలు ప్రతి వారం కృష్ణానగర్లో ఉంటున్నాను. ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తున్నాను. అవగాహన ఉంది. నాది సినిమా ఆగిపోయింది. దాని అనుభవం ఏంటంటే వేరే ప్రొడ్యూసర్ వచ్చారు, వేరే డైరెక్టర్ వచ్చారు, చేస్తామని వాళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చారు. సో వేరే వాళ్ళ చేతిలో మన బొమ్మ ఉంటే ఆగిపోద్ది. ఇంకా ఏ వర్క్ లేదు. జాబ్ కూడా వదిలేసాను. యూట్యూబే ఉంది. యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ యూట్యూబ్ లో వీడియో చేయడం, డబ్బు సంపాదించడం, సినిమా గురించి నేర్చుకోవడం, ప్రతిదీ అవగాహన పెట్టడం, ఇలా ప్రతిదీ చేసుకుంటూ, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ నేర్చుకొని ప్రతి వరకు కూడా ఈ సినిమా చేసుకోవాలనే తపనతో ముందుకు వచ్చాను. అనుకున్నది అయితే సాధించాను మేడం. అండ్ రిలీజ్ అయితే మంచి, తప్పకుండా ఇప్పుడు ట్రైలర్ కి, పాటలకి మంచి స్పందన వస్తుంది. శ్రీకాంత్ రెడ్డి అసలు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా హిట్ అవుతుంది మేడం. గట్టిగా ఉంటుంది. రేపే థియేటర్స్ రిలీజ్ అనమాట, ఆగస్ట్ 2nd. అండ్ థియేటర్లు కూడా ఒక 90 థియేటర్లు దొరికాయి. రేపు 6 సినిమాలు ఉన్నాయి. 6 సినిమాలలో మా సినిమా మాకున్న బడ్జెట్ లో, మాకున్న డబ్బులకి ఒక 90 థియేటర్లు దొరికాయి. సినిమా హిట్ అయితే గనక పెంచుతారు. ఏ సినిమా అయినా చేసేది అదే. హైదరాబాద్ లో మాల్స్ లో ఉన్నాయి, రాయలసీమ ప్రతి చోట ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా టికెట్స్ బుక్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. చాలా సంతోషం అండి. అంటే యాక్చువల్గా నేను స్టార్టింగ్ చేసినప్పుడే మిమ్మల్ని కంగ్రాచులేషన్ చేద్దాం అనుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఎందుకనంటే ఇంత ఒక ఫోకస్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నారు మీరు. అంటే అంత
ప్రతి దాంట్లో ఎవరికి కూడా చేయలేరు ఇంతగానం. అంటే ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఒక సినిమా ఫీల్డ్ లో ఉండాలి అంటే ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఒక ఎంతైనా ఒక ప్రొడ్యూసర్ ఎవరో ఒక సపోర్ట్ లేని నిలబడి మీరు అన్నారు అనుకోకుండా నేను పరిస్థితులు నన్ను ఇట్లా చేసినాయి అన్నారు. అంటే ఏం పరిస్థితులు మిమ్మల్ని ఇట్లా చేసినాయి? పరిస్థితులు అంటే వయసు అయిపోతుంది మేడం, సినిమా పడాలి 25, 26, 27 లో ఫస్ట్ సినిమా పడాలి. యాక్చువల్లీ పడకపోతే వయసు అయిపోద్ది. అండ్ ఎనర్జీ కూడా ఉంది, చేయాలనే తపన ఉంది, ఇప్పుడే చేయాలి, మళ్ళీ చేయలేము, వయసు అయిపోతే చేయలేము. తర్వాత ఎవరైనా అమ్మాయి మన లైఫ్ లోకి వచ్చినా మళ్ళీ చేయలేము, పెళ్ళైనా చేయలేము, పిల్లలు పుట్టినా చేయలేము. సో కుటుంబం కూడా సపోర్ట్ చేయదు, ఇవన్నీ థింగ్స్ చాలా ఉంటాయి. సో ఈ విత్ ఇన్ 5 years టైం పెట్టుకున్నాను. 25 నుంచి 24 నుంచి 30 వరకు టైం పెట్టుకున్నాను. 29 వరకు 5 ఏళ్ళు టైం పెట్టుకున్నాను. 4 ఏళ్లలో చెప్పేశాను. 2 years యూట్యూబ్, 2 years సినిమా. అయితే నాకు వీడియోస్ చేశాను, అదృష్టవశాత్తు బాగా డబ్బులు వచ్చాయి. ఆ వచ్చిన డబ్బులు నాకు నా డిసిప్లిన్ వల్ల కూడబెట్టాను, దాంతో ఇది సినిమా చేశాను. ఎందుకంటే ఇది నా విజిటింగ్ కార్డ్ లాంటిది మేడం. పాటలు, ఫైట్లు, కమర్షియల్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ ప్రతిదీ కూడా చాలా పెద్దగా చేశాను. ఒక పెద్ద సినిమాకి ఏ మాత్రం తీసుకోదు, ఏ పెద్ద హీరోకి నా సినిమా తీసుకోదు, ఏ పెద్ద హీరోకి నా హీరో యాక్టింగ్ తీసుకోదు. చాలా సాలిడ్ గా చేశాను, గట్టిగా చేశాను. తప్పకుండా ప్రజలకు నచ్చుతుందని నమ్ముతున్నాను. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ హార్డ్ వర్క్ ఒక కామన్ మ్యాన్ గా మొదలెట్టి మా ప్రేక్షకులు మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులు ఆల్రెడీ ఆదరించారు. సో సినిమా ద్వారా కూడా ఆదరించాలి, అలాగే సినిమాని హిట్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా చూస్తే లారీ చాప్టర్ 1 అని ఉంది కదా, ఇక్కడ చూస్తే హంటర్ అని ఉన్నది, హంటింగ్ బిగిన్స్ వరల్డ్ వైడ్ అని ఉన్నది. అంటే ఏంటిది? హీరో పేరు హర్షవర్ధన్ మేడం సినిమాలో. ఓకే, హర్షవర్ధన్ వాడు స్ట్రీట్ ఫైటర్ అంటే ఇంకా రౌడీలను వేటాడే ఒక సినిమాటిక్ స్టైల్లో హంటర్ అనే పేరు పెట్టాం వాడికి. వాడు ఒక హీరోయిక్ గా బాగా చేశాడు అనమాట. కథ అలా ఉంటది. స్ట్రీట్ ఫైటర్ లారీ డ్రైవర్ గా మాట్లాడు. లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటది, దానికోసం గ్యాంగులు వస్తుంటాయి. ఆ గ్యాంగులు ఎలా వేటాడాడు, కథ ఏంటి, కుటుంబ కథ చిత్రం, 2 పెద్ద కథలు కలిపాము, ప్రాపర్ గా సెట్ చేసాము, క్రోడీకరించాము. అండ్ లవ్, సెంటిమెంట్ అన్ని ఉన్నాయి. సో ఎలా ఉన్నది అనేది ఆ కథ, అందుకు హంటర్ అని ఉంటుంది. ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ అనమాట ఇది. మాస్ అంటే పంచగట్టి గడ్డం కాకుండా స్టైలిష్ మాస్ యాక్షన్, ప్రజెంట్ జనరేషన్ ఉంటుంది. అండ్ ఆ తరహాలో ఉంటుంది మేడం. మొత్తం 5 languages లో ట్రైలర్ వదిలాను, పాటలు కూడా వదిలాను. కథ వచ్చేసి ఆ తరహాలో ఉంటుంది. రామగుండం మైనింగ్ లో షూట్ చేసాము, వికారాబాద్ లో షూట్ చేసాము, తర్వాత శ్రీశైలం ఫారెస్ట్ లో షూట్ చేసాము, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసాము, అమీన్పూర్, గట్కేసరు, అట్లా చాలా ప్లేసెస్ లో షూట్ చేసాము. హీరోయిన్ కి సినిమా షూటింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది అండ్ నాకు ఇంజురీ అయింది క్లైమాక్స్ ఫైట్ షూట్ చేసేటప్పుడు. అండ్ మెయిన్ ముఖ్యంగా దీంట్లో విజువల్స్ చాలా బాగున్నాయి. మా కెమెరామ్యాన్ గురించి చెప్పాలి, నాగార్జున తాడిపత్రి నెంబర్ 1 అబ్బాయి. అంటే నేను ఒక 60% చేస్తే తను ఒక 35-40% తను చేశాడు. కారణం తనకు కెమెరా మీద బాగా వర్క్. నాకు సినిమాలు చేసిన అనుభవం లేదు, తనకు అనుభవం ఉంది. ఈజ్ ఎ గుడ్ గాయ్. తను నమ్మాను, తను నమ్మాడు. మొదలెట్టాం సినిమా, ప్రాపర్ గా సినిమా కంప్లీట్ చేశాడు. మంచి వర్క్. హి వాంట్ టు బికమ్ డైరెక్టర్ అండ్ తప్పకుండా అవుతాడు గట్టిగా. మంచి టాలెంట్ ఉంది అతనికి. ఈ సినిమాకి పూర్తిగా స్టోరీ కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను రాశాను, మ్యాక్సిమం ఐడియా మొత్తం నాది. తను పెన్ని రాయడం నేను కొంచెం లేజీ అనమాట, తను వర్క్ చేశాడు, అట్లా చేశాను. బట్ మూవీ కంప్లీట్ గా నేను నా అదిలో అంత కంట్రోల్, డైరెక్షన్ అంతా చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్నాము. ఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్, మాస్ డైలాగ్స్, వైలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వైలెన్స్ ఉంది, బ్లడ్ కట్టుకుంటారు, చిన్న పిల్లలు, యానిమల్స్, దేశ భద్రత ఇవన్నీ ఉన్నాయి సినిమా. దానికి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ August 2nd రిలీజ్ అవుతుంది మేడం. మొత్తం 90 థియేటర్లు. ఇది ప్రెజెంట్ వచ్చేసి ఫ్యామిలీ తరహా అందరు వెళ్ళి చూడదగ్గ ఫ్యామిలీ కుటుంబ కథ చిత్రం. బాగా ఎంటర్టైనింగ్ ఉంటది. మన అదే 2-3 లారీ డ్రైవర్ నార్మల్ తరహా మాటలు ఉంటాయి, అడల్ట్ డైలాగ్, అవి కామన్ మన ఇంట్లో మాట్లాడుకునేది. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. చాలా బాగుంటాయి, కొత్తగా ఉంటాయి అయితే వినడానికి. అండ్ డైలాగులు, పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. అండ్ డైలాగులు, మాస్ యాక్షన్ డైలాగులు ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆ పాతకాలంలో డైలాగులు చెప్పేవారు, చేశారు తెలుగు వాళ్ళు బాగా. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు డైలాగులు చెప్తే మొక్కే కదా పీకేస్తాను ఇంద్రాలో కానీ, అట్లా డైలాగ్ చెప్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఉన్నట్టున్నాయి కదా, దీంట్లో బ్లడ్ లో షుగర్ ఉంటది. ఇంకొకటి కూడా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. అంటే గ్యాంగులు వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి తగ్గట్టు డైలాగులు ఉన్నాయి. ఇది ఒక సినిమా వరకేనా, లేకపోతే బయట ఎవరికి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా అనిపిస్తుంది నాకు. అట్లా కూడా ఏమన్నా ఉన్నదా? అలా ఏం లేదు మేడం. ప్రజలు దేవుళ్ళు, సమాజమే దేవాలయం. కానీ నన్ను ఆపోజిట్ గా నన్ను మాట్లాడేవాడు ఎవరిని నేను డోంట్ కేర్ చేయను. ఐ డోంట్. అదే అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఇదే నా బండికి నేషనల్ పర్మిట్ రా, నీ సినిమా తీలేవన్నారు, సినిమా చేసి చూపించా, రిలీజ్ చేయలేవన్నారు, గట్టిగా రిలీజ్ చేసి చూపిస్తున్నా. డెబ్యూటెంట్ కి నా సినిమా సీడెడ్ లో కొన్నారు 34 లక్షలకి. ఎవరికన్నా ఏ డెబ్యూటెంట్ సినిమా కూడా కొన్నా.
సో అట్లా గట్టిగా చేస్తున్నాము. దేవుడి దయ అంతా జరుగుతుంది ప్రాపర్గా. కష్టపడ్డాను, నచ్చుతుంది ప్రజలు, ముఖ్యంగా ప్రతిదీ నచ్చుతుంది. చేసిన పని పోస్టర్లు వదిలేని నచ్చాయి, పాటలు వదిలేని నచ్చాయి, ట్రైలర్ వదిలేని నచ్చేది. సినిమా కూడా గట్టిగా నచ్చుతుంది, కొంచెం టైం పడుతుంది. నేను ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని రాలేదు, కష్టపడదాం, నిదానంగా ఎదుగుదాం అని అనుకుంటున్నాను. ఈ సినిమా మా హీరోయిన్ కోసం, మా కమెడియన్స్, ఇందులో ఒక 20 మంది యాక్టర్లు కొత్త వాళ్ళు, ఒక 100 మంది ఫైటర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. వాళ్ళందరి కోసం ఆడాలి, వాళ్ళందరూ బాగా ఫ్రేమ్ లో కనపడుతూ ఉంటారు. నాదేముంది, నేను యూట్యూబ్, నాకు ఆల్రెడీ ఫేమ్ వచ్చింది చాలు, వాళ్ళ కోసం ఆడాలి. అండ్ డబ్బుకు బాగా ఖర్చు పెట్టాం, వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టి పెట్టాం. వస్తే ఇంకో సినిమా చేస్తాం, మళ్ళీ ఒక 20 మందికి ఉపాధి కల్పిస్తామని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చాప్టర్ 1 అని ఉంది కదా, దీంట్లో చాప్టర్ 2, 3 అలా ఏమైనా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారా? చాప్టర్ 2, 3 కూడా ఉంది. అంటే అక్కడ మనకు మూవీ ఎండింగ్ లో కూడా కనిపిస్తుందా ఇంకొక 2 రాబోతుంది అన్నట్టు? చాప్టర్ 1, చాప్టర్ 2 కనబడుతుంది. అండ్ ఇది అదే లారీ అన్ని రాష్ట్రాల్లో తిరుగుద్ది. లారీ ప్రతి రాష్ట్రంలో లారీ పేరు లారీ, అందుకే సూట్ అవుతుంది, పాన్ ఇండియా సూట్ అవుతుంది. కథ కూడా యూనివర్సల్ అపీల్, సెంటిమెంట్, ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. సో సూట్ అవుతుంది, ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందని ఆలోచించి మేము కథ లారీ పాన్ ఇండియా అని పెట్టుకోవడం జరిగింది. పాటలు, కుటుంబం, సెంటిమెంట్, ఇప్పుడు దేశం మొత్తం సెంటిమెంటే కదా, ఫ్యామిలీ ఆ తరహాలో బాగుంటుంది. అండ్ గట్టిగా బాగా రిలీజ్, బాగా తప్పకుండా జనాలకు నచ్చుతుంది. నేనైతే గర్వంగా చెప్తున్నాను మేడం. మరి మొదటి సినిమాకే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అని అంటే మీకున్న కథ మీద నమ్మకమే కావచ్చు, కానీ అంత డేర్ ఎలా వచ్చింది? అంటే మీకు పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు అంటే ప్రూవ్ అయినాయి కదా మేడం. ఇప్పుడు మన కేజీఎఫ్, బాహుబలి, త్రిపుల్ ఆర్ వచ్చాయి, అంటే వచ్చినాయి, కానీ మీరు మొదటిసారి మీరు చూసారా? నాది చూసాను సార్. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది, మాస్ గా ఉంది, విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ ఎలా ఉంది? మీరు అన్నారని నేను మరి ఇప్పుడు కార్ లో వచ్చేటప్పుడు కూడా చూసుకుంటూనే వస్తున్నా, నేను వినుకుంటూ వస్తున్నా. మ్యూజిక్ బాగుంది. అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా, నేను అడిగేది ఇప్పుడు నేను చేయాలంటే నేను ఆలోచిస్తా వద్ద, మీరు అంత కాన్ఫిడెంట్ గా, మీరు ఎక్కడ కూడా మీ కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గ, ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా, ఏ చేసినా కూడా అది 1% కూడా తక్కువ అయినట్టు కూడా ఎక్కడ కనిపిస్తలేదు. అంటే ఆ ధైర్యం ఎట్లా వచ్చింది మీకు? అలా ఏం లేదు మేడం. ఇప్పుడు లైక్ వాట్ యూ కెన్ సే, పెద్ద సినిమా చేయాలి. ఇంకోటి ఏంటంటే కృష్ణానగర్ లో ఉన్నా, ప్రతి వారం 10 సినిమాలు రిలీజ్ అయితే గమనిస్తున్నా. ఏ సినిమాలు అంటే సరిగా ఆడట్లా. చిన్న లవ్ స్టోరీలు, ఒక లవ్ స్టోరీ, పరిచయం, బ్రేకప్, మధ్యలో రొమాన్స్, 30 నిమిషాలే, ఇంతకన్నా ఎక్కువ లాగలేదు. లవ్ స్టోరీని ఇంతకన్నా ఎక్కువ లాగలేదు. షార్ట్ ఫిల్మ్ చూస్తున్నామా, అలాంటి 3 గంటల సినిమా ఎలా తీస్తాం దీనిపైన అని ఆలోచించా. అండ్ నేను ప్రభాస్ అనే ఫ్యాన్. ఆయన తరహాలో పెద్దగా అవ్వాలి, పెద్ద ఫ్యాన్ అవ్వాలని నాకు. అవ్వాలంటే కష్టపడాలి, కష్టపడితే అవుతాం, కష్టపడితే ఎవరైనా అవుతారు, ఏదైనా అవుతారు. దానికోసం నేను చేయాలనే తపన. ఆయన ఏ సినిమాలు తీస్తున్నాడు, ఎలాంటివి తీస్తున్నాడు, అంటే ఎటువంటి సినిమాలకి ఇప్పుడు అపీల్ ఉంది, చిన్నవి నడుస్తున్నాయా, ఇవన్నీ ఆలోచించి కష్టమైన పర్వాలా, నా డబ్బులు పెడుతున్నా. అండ్ ఈ సినిమా మామూలుగా బయట వాళ్ళతో చేయాలంటే 7 నుంచి 14 కోట్లు అవుతుంది, మీడియం స్టార్ కాస్టింగ్ పెట్టి చేయాలంటే. కానీ నేను 2 కోట్లలో కంప్లీట్ చేశాను. పెద్ద హీరో అయితే, ఇంకా బ్యానెడ్ హీరో అయితే 200 కోట్లు 300 కోట్లు పెట్టి చేయాలి ఈ సినిమా. కానీ నేను ఒక 2 కోట్లలో పెట్టి చేశాను. అంటే ఈ 100 కోట్ల 4 కోట్ల సినిమా విజువల్స్, మ్యూజిక్, ఆ కథని నేను 2 కోట్లలో చెప్పగలిగానంటే దాంట్లో టెక్నికల్ గా చాలా నేర్చుకోవాలి, నేను తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఖర్చు తగ్గించుకోవాలి, లేకపోతే ఎడిటర్ తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. లేకపోతే నేను ఆ బడ్జెట్ చేయలేను. ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా, ఈ కమర్షియల్ 3 గంటల సినిమా మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తే 1 కోటి రూపాయలు అడుగుతాం మ్యూజిక్కే, లేదా 50 లక్షలు తక్కువ అడుగుతాం. ఎడిటరే 10 లక్షలు 15 లక్షలు అడుగుతాం ఉదాహరణ. సో ఇవన్నీ నేను చేసుకున్న మిగులుతుంది కదా. ఫైటర్స్కి పెట్టచ్చు, విజువల్స్కి పెట్టచ్చు, లొకేషన్ పర్మిషన్స్ పెట్టచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ పెట్టచ్చు, రిలీజ్కి పెట్టుకోవచ్చు, పోస్టర్లకు పెట్టుకోవచ్చు, క్వాలిటీగా బొమ్మను క్వాలిటీ ఇవ్వచ్చు, డిఐకి పెట్టుకోవచ్చు అని అట్లా మనీ నేను సేవ్ చేసి వర్క్ నేర్చుకొని తెలివిగా చేశాను మేడం. అంతే, వేరే తెలివిగా కొంచెం కష్టపడ్డాను. ఇది వర్కౌట్ అయితే చాలా మంది ఫాలో అవుతారు. వర్కౌట్ తప్పకుండా అవుతుంది గట్టిగా. అంటే ఓవర్ నైట్ అవ్వాలని లేదు నాకు. నిదానంగా చూస్తారు సినిమా ఖాళీ ఉన్నప్పుడు. నేను మొదటి సినిమా కదా, 2వ సినిమాకి అయితే టికెట్లు దిగుతాయి, ఓపెనింగ్ టికెట్స్ పక్క. ఇప్పుడు మొదటి సినిమా కాబట్టి గోయింగ్ ఆన్, బట్ తప్పకుండా గట్టిగా నచ్చుతుంది. అండ్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అవుతున్నాయి. మీరు కూడా అందరూ బుక్ చేసుకొని మమ్మల్ని కొత్త వాళ్ళని చేశాం ఈ సినిమాకి. అండ్ కొత్త వాళ్ళని ఎంతో మందిని సపోర్ట్ చేశారు మీరు. మాలాంటి ప్రజలు, మాలాంటి వాళ్ళు కూడా కొత్త వాళ్ళని సపోర్ట్ చేసి ఆగస్ట్ 2న సినిమా చూస్తారని ఆశిస్తున్నాం మేము. ఇప్పుడు ప్రేక్షకులు కూడా మంచి సినిమాని ఎప్పటికీ వాళ్ళు బ్లెస్ చేస్తూనే ఉంటారు, ఆదరిస్తూనే ఉంటారు. ఆ చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కూడా చూడరు. మంచిగా కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు అది ఎన్నోసార్లు నిరూపించారు. ఎందుకంటే ప్రేక్షకులు మేము మీతోటే ఉంటామని చాలా సార్లు నిరూపించారు. మీకు కూడా అదే రావాలని నేను మనస్ఫూర్తిగా ఉంటుంటాను. ఇంకొకటి చూస్తే
హంటింగ్ స్టార్ అని పెట్టుకున్నారు కదా, అంటే ఈ సినిమా చూస్తే హంటర్ నాకు ఎందుకంటే రిలేటెడ్ టు మీరు అవుటర్స్ కూడా ఇస్తున్నారా, హంటింగ్ స్టార్ అని మీరు మీకే ఇచ్చుకున్నారా, లేకపోతే అది ఎట్లా పెట్టుకున్నారు? ఫస్ట్ సినిమాకే ఒక స్టార్ పేరు చేసేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు షూటింగ్ వచ్చారు మేడం. పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు అసలు వాళ్ళు వచ్చారు. కొన్ని ఫైటర్స్ వచ్చారు. వాళ్ళందరూ నేను చేసే విధానం, నేను చేసే దాన్ని బట్టి హంటింగ్ స్టార్ పెట్టేసుకొని మోటివేట్ చేశారు వాళ్ళు. అండ్ ఆల్సో నేను మనసాక్షి ఆలోచించాను. అండ్ వర్త్ నాకు తెలిసి నేను వర్త్ చాలా మంది పిలుస్తున్నారు ఇప్పుడు. నో రిగ్రెట్ అబౌట్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ మూవీ చాలా బాగా వచ్చింది. ఆ మాటకి సూట్ అవుతాను, మాటకి కట్టుబడి ఉంటాను, కష్టపడతాను అది సాధించుకోవడం కోసం. ఈ సినిమా దానికి విజిటింగ్ కార్డ్ లాంటిది. గట్టిగా హంటింగ్ స్టార్ ఫస్ట్ సినిమాకే పడిపోద్దని నేను నమ్ముతున్నాను గట్టిగా. హంటర్ అంటేనే వేటాడేటోడు. సో మీరు మనుషులను వేటాడడానికి వచ్చిండ్రా? ఏం వేటాడడానికి? మంచిగా సినిమాలు తీయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, నేను కొంచెం ఎదగాలి అంతే మేడం. ట్యాక్సులు కట్టాలి ప్రాపర్ గా. మీలో ఇలా కసి పెంచడానికి కారణం ఏంటి? మీలో అంటే ఎక్కడ చూసినా చాలా చిన్న కుటుంబం మేడం, పల్లెటూరు మాది. ఢిల్లీని చూసాను, అమెరికా చూసాను. ఊరికే కళలో ఊరికే ఢిల్లీ ఉంది, అమెరికా ఉంది, బెంగళూరు, మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళేది అనే ఆలోచన వచ్చింది. వెళ్ళాలంటే పెద్దగా వెళ్ళాలి, పాలిటిక్స్ ఏదో చేయాలి సంథింగ్. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా అంటే సినిమా అంటే నేను బిజినెస్ లో చూస్తా, అది నా ప్యాషన్ అంటే. సినిమా బిజినెస్ అంటే ప్యాషన్ కాదు, కానీ సినిమా అనేది బిజినెస్. అయితే మంచి సినిమా తెచ్చి మంచి డబ్బులు వస్తాయి. మంచి సినిమా అంటే జనాలకి నచ్చేది, మాక్సిమం 10 మందిలో 8 మందికి నచ్చేది. సో ఇది నచ్చుతుంది గట్టిగా నేను నమ్మాను. అర్జున్ రెడ్డి చూసుకుంటే, అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ సినిమాలు చూస్తుంటే ఎక్కువ కిస్ సీన్ ఉన్నది. దీంట్లో కూడా కొంచెం అట్లాంటివి ఉన్నాయి అంటే ఒక పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికే కాదు, కథలో భాగంగా పెట్టాము. ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, వాటిని ఎందుకు యూజ్ చేయమని ట్రైలర్ కట్ లో పెట్టాము, మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ కథలో భాగంగా పెట్టాము. లారీ డ్రైవర్ భార్య అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ లవ్ స్టోరీ జరుగుతుంది. వాడు లారీ వేసుకొని బయటకు వెళ్తాడు, అమ్మాయి ఇంట్లో ఉంటది. అమ్మాయి ఇండివిజువల్ కుటుంబాన్ని నడపాలి. అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత, బాండ్ పండాలి. అందుకు ప్రాపర్ లవ్ స్టోరీ చూపించాలి, పెళ్లి చూపించాలి, రొమాన్స్ చూపించాలి, సఖ్యత. వాడు ప్రెగ్నెంట్ అవుతుంది అమ్మాయి. అవన్నీ సఖ్యత చూపించాలంటే ఇవన్నీ లేకుండా ఊరికే చూపిస్తే మీరు రాస్తారుగా మళ్ళా ఏం చూపించావో ఏమన్నా పద్ధతి సాంగ్ అయిపోయేలో పెళ్లి అయిపోయింది అంటారుగా. అది అప్పట్లో చూపించేది కదా, అట్లా కాకుండా చాలా ప్రాపర్ గా రాసింది. ఓకే అండి. సో గైస్, ఆగస్టు 2 రేపే శుక్రవారం లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. థియేటర్ లిస్ట్ అన్ని పెట్టాను మీకు ఆల్రెడీ నా శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ పేజ్ లో. ఓపెన్ చేసి చూడండి. చాలా పెద్ద సినిమా, మాస్ సినిమా, పెద్ద హీరో చేయాల్సిన సినిమా. మీరు థియేటర్ లో మిస్ అయితే ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది నిజంగా. కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ ప్రతిదీ ఉంది. మాస్ డైలాగ్స్ ప్రతిదీ ఉంది ఇందులో. ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చితే సినిమా చూడండి. కొత్త వాళ్ళని మీరు ఎంతో మంది సపోర్ట్ చేశారు, మాకు కూడా సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళని చాలా కష్టపడి చేశాం. లారీ చాప్టర్ 1 అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ ప్రీతం యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో హర్ గుడ్ కంటెంట్. చాలా బాగా చేశారు మేడం ఇంటర్వ్యూ. ఫస్ట్ చాలా సింపుల్ గా అండ్ ప్రతిదీ రాబట్టారు నా నుంచి. చాలా మంది లాగా లేదు, చాలా బాగా చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ ప్రీతం మేడం ఆ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. బ్లెస్ చేయండి. ఈ టీం ని కొత్తగా వస్తున్నారు సార్ని, టీం అంటే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారు, ఎంత మంచి యాక్టింగ్ చేసిండ్రు అని ఆ సార్ మాటల ద్వారా మనకి ఎంతో బాగా చెప్పిండ్రు. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రేపే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.